తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఒక పెద్ద తప్పు చేశారు. తమ రాజకీయ వివాదాల్లోకి అక్కినేని కుటుంబాన్ని విడాకులు తీసుకున్న సమంతను లాగేశారు. పైగా ఆమె అన్న మాటలు మామూలువి కాదు. అక్కినేని కుటుంబం తప్పుడుగాలని అర్థం వచ్చే విధంగా ఆమె డైలాగులు వదిలారు. అన్ని వర్గాల్లో వ్యతిరేకత రావడంతో ఆమె వెనక్కి తగ్గారు. వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి సమంతకు సారీ చెప్పారు. అయితే అక్కినేని కుటుంబానికి మాత్రం ఆమె ఎలాంటి సారీ చెప్పలేదు. దాంతో అక్కినేని నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అంతవరకు సరే, సురేఖ ఇప్పుడైనా మౌనంగా ఉంటారా అంటే అదీ లేదు. సమంత విషయంలో కాస్త ఉదారత చూపిన కొండా సురేఖ కేటీఆర్ విషయంలో మాత్రం తన కోపాన్ని చల్లార్చుకోవడం లేదు. పైగా కేటీఆర్ పై మరింత తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రిగా కొనసాగారని ఆరోపించారు. కేసీఆర్ ను నామమాత్ర పాత్రకు పరిమితం చేశారని విమర్శించారు. నాటి ప్రభుత్వంలో కేసీఆర్ కేవలం అలా కుర్చీలో కూర్చున్నారని, తెర వెనుక పాత్ర మొత్తం కేటీఆర్ పోషించారని చెప్పుకొచ్చారు. కేటీఆర్ ఒంటెత్తు పోకడల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయిందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తాజాగా గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో కొండా సురేఖ కేటీఆర్ పై మరో సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల కాలంలో కేసీఆర్ కనిపించడం లేదని, కేటీఆర్ గొంతు పిసికి చంపి ఉంటాడని విమర్శించారు. సహజంగా ఈ వ్యాఖ్యలకు మీడియా విశేషమైన ప్రాధాన్యం ఇచ్చింది. గతంలో ఏ రాజకీయ నాయకుడు చేయని ఆరోపణ కొండా సురేఖ చేయడంతో సంచలనంగా మారింది. పైగా కొండా సురేఖ తెలంగాణ రాష్ట్రానికి మంత్రి కావడంతో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొండా సురేఖ దూకుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. బిలో ద బెల్ట్ అంటే కనీస మర్యాదలను సైతం మరచి ఆమె మాట్లాడుతున్నారని పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నప్పటికీ బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉంది. గొంతు పిసికి చంపడం లాంటి అమర్యాదకరమైన పదజాలాన్ని ఆమె ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించుకుంటున్నారు. సురేఖ ఏం ఆశించి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. ఇప్పటికే సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని సాధారణ ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఆ సంగతి అర్థం చేసుకోకుండా ఆమె గీత దాటి మాట్లాడుతున్నారన్న ఫీలింగ్ పార్టీ హైకమాండ్లో ఉన్నట్లు అంతర్గతంగా వినిపిస్తున్న మాట. కొండా సురేఖ ఇదే పంతాను కొనసాగిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాకపోతే ఆమె చాలా తెలివిగా రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే విమర్శిస్తున్నారు.